మొన్న 5 ఇవాళ 9 జనసేన లిస్ట్ ప్రిపరేషన్స్ ఏదైతే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని ఏదైతే పవన్ కళ్యాణ్ పిలిపించారో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొత్తానికి స్పీడ్ పెంచినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా మొన్న నెల్లిమర్ల, భీమిలి, రాజానగరం, అమలాపురం, రాజోలు నియోజకవర్గాలపై కూడా సమీక్ష జరిగింది. తర్వాత విశాఖ, కాకినాడ, కృష్ణా, ఒంగోలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల నియోజకవర్గాలపై కూడా చర్చ జరిగింది. ఈ రోజున 9 నియోజకవర్గాలపై కూడా పవన్ అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది. ఆ 9 నియోజకవర్గాలు యలమంచిలి, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, మచిలీపట్నం, అవినిగడ్డ, గుంటూరు వెస్ట్, ఒంగోలు, గిద్దలూరు, తిరుపతి అభ్యర్థులతో కూడా పవన్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఎలా ఉండబోతోంది, మరి అంటే జనసేనకి టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అన్న అంశంలో కూడా ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. మరోమారు కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి కూర్చునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో కూడా రేపు సంక్రాంతి లోపల తీసుకొస్తామంటున్నారు. ఎలాగైనా సరే వైసీపీని ఈసారి అధికారంలోకి రాకుండా చేయాలనే నేపథ్యంలో జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరి జనసేనకి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు కేటాయిస్తారు అన్న అంశం కూడా తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒక్క సీటు కూడా ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి రానివ్వను అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత సో ఈ నేపథ్యంలో మరి ఉభయ గోదావరి జిల్లాలో సీట్ల నియోజకవర్గాల మీద కూడా ఎవరెవరు నాయకులు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక బలం ఏంటి అన్న అంశాలపై కూడా చర్చలు జరిగినాయి. సో ఈ నేపథ్యంలో మరి జనసేన చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంది. టీడీపీ కూడా ఒక పక్కన ఎవరెవరు ఏ నియోజకవర్గాలకి ఎవరిని కేటాయించాలనే అంశంపై కూడా మరి జనసేన ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించిన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. సీతారామరాజు, ఏదైతే వైసీపీ పార్టీ ఒకవైపు వేగం పెంచుకుంటుందని చెప్పుకున్నాము, అయితే ఇప్పుడు జనసేన పార్టీ కూడా సంక్రాంతి నాటికి అభ్యర్థుల జాబితాలు అదేవిధంగా కూడా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పి ఆ పార్టీ పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. దీంతో ఆ పార్టీ ఏ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బలం ఉంది, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు బలమైనగా ఉన్నారు, పార్టీ గెలుపు కోసం అవసరమైనటువంటి ఆర్థిక బలం, అంగబలం ఎవరు కలిగి ఉన్నారనే అంశాలపై ఆ జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. మనం చూసుకుంటే కనుక కొద్ది రోజుల క్రితం, అంటే 2 రోజుల క్రితం 5 నియోజకవర్గాలకు సంబంధించి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక 5 నియోజకవర్గాలపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా కూడా ఒక్కొక్క అభ్యర్థిని పిలిచి స్వయంగా 1 అవర్ మాట్లాడుకున్నట్టుగా చెప్పుకోవడం జరిగింది. నెల్లిమర్ల, భీమిలి, రాజానగరం, అదేవిధంగా కూడా అమలాపురం, రాజోల్ నియోజకవర్గాలకు సంబంధించి. అయితే ఈ రోజు అదే ప్రక్రియను కొనసాగించక మరొక 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకుల్ని ఈ రోజు పిలిచి మాట్లాడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా కూడా ఈసారి ఎక్కువ జిల్లాలు, అంటే అక్కడ చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటుగా తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పరిధి, అదేవిధంగా వైజాగ్ జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని ఈ రోజు ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక్కొక్క పార్టీ నేతతోటి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం చూస్తే కనుక ఏదైతే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి యలమంచిలి లేదా పెందుర్తి నుంచి కొత్తగా పంచకర్ల రమేష్ ని అక్కడ నిలబెట్టే యోచనలో వైసీపీ పార్టీ ఉన్నట్టుగా తెలిసింది. అతను గతంలో కూడా ప్రజారాజ్యంలో కూడా ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఆ పార్టీలో సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నారు కనుక ఆయనకి ఆ స్థానం ఇచ్చే అవకాశం ఉంది. అందుకని తెలిసి అతను పిలిచి మాట్లాడారని కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కాకినాడకి సంబంధించి చూస్తే కనుక కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్. కాకినాడ రూరల్ లో మొట్టమొదటి నుంచి కూడా ఆ పార్టీకి పనిచేస్తున్నటువంటి పంతం నానాజీ ఎవరైతే ఉన్నారో, పంతం నానాజీ 2019లో కూడా పోటీ చేశారు, మంచి ఓటింగ్ కూడా తెచ్చుకున్నారు. ఆయన స్థానికుడు, అక్కడ బలమైనటువంటి లీడర్ గా ఉన్నారు కనుక తిరిగి ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ బలపరిచే అవకాశాలు కనిపిస్తుంది. అయితే ఈసారి ఎన్నికలకు సంబంధించి కొంత వినూత్నమైనటువంటి తరహాతో పాటుగా ఒక గట్టి పోటీని ఇవ్వాలి, పక్కన ఉన్నటువంటి టీడీపీతో కూడా కలిసి ఉన్నాం కనుక అవసరమైనటువంటి పరిస్థితులు ఏంటి, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాటి అన్నిటిపై కూడా పొలిటికల్ అనాలైజ్మెంట్ బాగా చేస్తున్నారు. అందుకనే ఈ రోజు పంతం నానాజీతో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కూడా కాకినాడ అర్బన్ కి సంబంధించి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన తోటకు సంబంధించినటువంటి ఆయన కూడా ఈ రోజు పిలిచి మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఈ రోజు పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ ఫేజ్ లో వారు ఎవరు లేరు. అయితే నెక్స్ట్ ఫేజ్ కి సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే కనుక కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాలకు సంబంధించి
వాళ్ళు చర్చించినట్టుగా తెలిసింది. అంటే ముఖ్యంగా కూడా మొట్టమొదటి నుంచి కూడా మచిలీపట్నం జనసేన కేటాయిస్తారని చెప్తున్నారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా కొల్లు రవీంద్ర గట్టి నాయకుడు ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ 2019లో పోటీ చేసినటువంటి బండి రామకృష్ణ ఇద్దరు కూడా బలమైనటువంటి నేతలు, వేరువేరు సామాజిక వర్గానికి సంబంధించినప్పటికీ కూడా ఆర్థికంగా బలమైన వాళ్ళు, అంగబలం ఉన్నవాళ్ళు, రాజకీయంగా కొంత ఈ ఉన్న నేతలు కనుక, కొంచెం బలం ఉన్న నేతలు కనుక ఇద్దరు కూడా గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో మచిలీపట్నం ఎవరికి కేటాయించాలనే దానిపై ఇరు పార్టీలు కూడా కొంత సందిగ్ధతలో ఉన్నాయి. అయితే అనేక అంశాలు పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అభ్యర్థులకి కూడా ఎక్కడో చోట అకామిడేట్ చేయాలని ఒక అవకాశం అయితే పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించి బండి రామకృష్ణ ఈ రోజు పిలిచి కొన్ని అంశాలు సమీక్షించినట్టుగా తెలుస్తుంది. అంటే ఎటువంటి అంశాలు ఆయన ముందుంచారు, ఈయన ఎటువంటి అంశాలు చెప్పారన్నది మనకి ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. నెక్స్ట్ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండెడ్డి రామకృష్ణ, ఇతనికి పర్టికులర్ గా ఒక నియోజకవర్గం ఉంటే లేకపోయినప్పటికీ కూడా పార్టీ మొట్టమొదటి నుంచి పనిచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కనుక ఈయన అవనగడ్డ నుంచి కానీ పెడ నుంచి కానీ పోటీ చేయాలని యోచనలో ఉన్నారు. దాని మీద కూడా ఈ రోజు అతను కూడా పిలిచి మాట్లాడినట్టుగా తెలిసింది. అయితే అతనితో ఎటువంటి అంశాలు చర్చించారు, అతనికి ఎక్కడ అకామిడేట్ చేస్తారు అనేది కూడా కొంత ఆలోచించాలి. ఎందుకంటే 2019లో ఆయన మచిలీపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు, కానీ ఈసారి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని యోచనలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు వెస్ట్ బాలినేని శ్రీనివాస్ యాదవ్ కి సంబంధించి కానీ లేదా మరొక డాక్టర్ గారిని కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా గుంటూరులో తెనాలి నియోజకవర్గం ఉంది, అది నాదెండ్ల మనోహర్ గారు కేటాయిస్తారు కనుక అక్కడ దాని మీద పెద్ద చర్చ అనేది ఉండదు, దాని మీద సమీక్షించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి వెన్నెముక, ఆ పార్టీకి రాజకీయ దిశానిర్దేశం చేసే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కనుక ఆయన నాదెండ్ల మనోహరే. కనుక ఆయనతో ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవ్వటము లేదా ఆయనతో చర్చించడం అనేది కొంత ఆశాస్పదంగా ఉండదు కనుక అది ఫిక్స్. దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అయితే మిగిలిన నియోజకవర్గాలపై కూడా అటు నాదెండ్ల మనోహర్ ఒకవైపు, మరొక వైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు దృష్టి సారించి ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో చూస్తే కనుక ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆమంచి సోములు, అదేవిధంగా కూడా సిరాజ్ అనే వ్యక్తి, మైనార్టీ నాయకునికి సంబంధించిన సిరాజ్, ఇద్దరిని కూడా పిలిచి మాట్లాడినట్టుగా తెలిసింది. ఆమంచులు సోములు గిద్దలూరు నుంచి అతను ఆశిస్తున్నారు, లేదా చీరాల సొంత నియోజకవర్గం కాబట్టి చీరాల, అంటే చీరాల్లో పోటీ చేస్తే వెళ్తే కనుక చివరి నిమిషంలో వైసీపీ అభ్యర్థిగా సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ వస్తే కనుక అన్నదమ్ముల మధ్య ఫైట్ అవుతుంది కనుక గిద్దలూరు మీద కొంత ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే పార్టీ ఎక్కడ నిలబెడితే అక్కడ పోటీ చేయడానికి ఆయన సన్నిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆమంచి సోములు. అదేవిధంగా కూడా మరొక ఇక తిరుపతికి సంబంధించి డాక్టర్ హరిప్రసాద్ కూడా ఈ రోజు పిలిచి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే తిరుపతికి సంబంధించి కూడా ఆయన పోటీ చేయడానికి కూడా సన్నద్ధంగా ఉన్నాడు. ఇలా చూస్తే కనుక ఇప్పటి వరకు కూడా మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం జనసేన పార్టీ కార్యాలయం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్, మరొక వైపు పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల పోటీ చేసే అభ్యర్థులు, వారికి సంబంధించిన అంశాలపై తీవ్రమైనటువంటి కసరత్తు ప్రారంభించారు. ఆ కసరత్తులో భాగంగా మొన్న 2 రోజుల క్రితం కొంతమందితో మాట్లాడితే కనుక ఈ రోజు మరొక 9 మందితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క సమావేశాల ద్వారా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఎన్ని చోట మనం పోటీ చేయబోతున్నాం, ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, అందులో గెలుపు గుర్రాలు ఎక్కువ భాగం నిలబెట్టే అవకాశాల కోసం వాటి అందరూ కూడా కసరత్తు ప్రారంభించారు. అంటే జనసేన పార్టీ మాత్రం కొంత వేగంగానే పనిచేస్తుందని మనం భావించవచ్చు. సీతారామరాజు. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ వెరీ మచ్.